రైట్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ రవీందర్, ఆస్పిరెంట్స్ ఈ లెర్నింగ్. ఆస్పిరెంట్స్ ఈ లెర్నింగ్ విద్యార్థులకు అభ్యర్థులకు నాది ఒక చిన్న సూచన ఏంటంటే, ఎప్పుడైనా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలంటారు. సార్ ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారు సార్, మా ఇంట్లో 24 గంటలు కేసీఆర్ కరెంట్ ఇస్తున్నారు సార్. అలా కాదు మిత్రమా, ఒకసారి అర్థం చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చినాక, నోటిఫికేషన్ పడ్డాక ఎవరైనా ఆధార బుక్స్ కోసం వెతకడం కానీ, సైట్లలో అప్లికేషన్ చేయడం కానీ అలాంటి ఎవరైనా చేస్తారు. కానీ ముందుగాలు ఏమేదో ఎంచుకొని, లక్ష్యాన్ని ఏదో ఎంచుకొని దానికి తగ్గట్టుగా నడిచినోడే ఇక్కడ సక్సెస్ అవుతాడండి. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు సార్? నేనేం చెప్పబోతున్నానంటే, మున్సిపాలిటీ నోటిఫికేషన్ రాబోతున్నది సార్. పక్కానా సార్? ఎస్ పక్కా. ఎందుకు సార్? నేను ఒక రిపోర్టర్గా పనిచేస్తానండి. మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కోవిడ్ పరిస్థితులలో రాష్ట్రం అతలాకుతలమైపోయింది. రాజకీయాలు కూడా మారుతున్నాయి. పై ఎత్తులో కారణంగా, రాజకీయ సమీకరణలో కారణంగా విద్యార్థులకు ప్రయోజనం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నది. మున్సిపాలిటీ నోటిఫికేషన్. మేము మున్సిపాలిటీకి అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. మీరు నేర్చుకొని జాబ్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఆస్పిరెంట్స్ ఈ లెర్నింగ్ ద్వారా ఇన్ని రోజులు మీరు ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే వింటున్నారు. ఇక ముందు మేము మీ ముందడికి రాబోతున్నాం. ఆఫ్లైన్కు గెట్ ఆన్ రెడీ. మేము ఆఫ్లైన్ కోచింగ్ కూడా త్వరలో ప్రారంభం చేస్తున్నాం. ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసి మేము ఎక్కడ ప్రారంభం చేస్తాం, ఎప్పుడు ప్రారంభం చేస్తాం అనేది త్వరలో మీ ముందుకు మరొక ప్రకటన చేయబోతున్నాం. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, లక్ష్యాన్ని ఎంచుకొని ఇప్పటి నుంచి వెళ్ళి ప్రయత్నం చేస్తే విజయం నీ దాసోహం అవుతుంది. అంతే తప్ప ఎవరికి కావాలి సంజాయిషి. ఒక మహానుభావుడు ఏమన్నాడంటే, గెలిచి చూపెట్టు, ఓడిన వాడి సంజాయిషి ఇక్కడికి ఎవరికి అవసరం లేదు. ఓడిన వాడి సంజాయిషి, నాకు మ్యాథ్స్ హార్డ్ ఉన్నది, నాకు రన్నింగ్ హార్డ్ ఉన్నది, నాకు ఫిజిక్స్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నేను చరిత్ర రాదు, నాకు అది రాదు, నాకు ఇది రాదు, నేను ఈవెంట్స్ అప్పుడైనా కాలు పట్టుకున్నది. ఎవరికి కావాలి సంజాయిషి? గెలిచి చూపెట్టు, లోకం మొత్తం నీకు వంగి సలాం కొడుతుంది. ఓడిపోయిందామనుకో ఏదో ఒడ్డుకు పడేస్తుంది. అర్థమైందా? అందుకోసమే గెలుపుకై ప్రయత్నించు, కృషి చేయి. ఓకేనా? రైట్. ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ స్టూడెంట్స్.